ఈ మధ్య వైద్య వృత్తిని విరమించుకున్నారు. వైద్య వృత్తిని విరమించుకున్న తర్వాత కూడా ప్రజలకు దీర్ఘకాలిక రోగాలపై అవగాహన కలిగిస్తూ ఉన్నారు. అలాగే ప్రజలు అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తున్నారు. జాన్ పోత్లిల్ గారు వైద్యానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు మరింకెన్నో వ్యాసాలు రాశారు. వీటన్నిటికీ అమెరికాలో మరింకెన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ప్రస్తుతం ఈయన అమెరికాలోని పోర్ట్లాండ్లో నివసిస్తున్నారు. ఈ అంశం గురించి జాన్ పోత్లిల్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ ఇంటర్వ్యూని తెలుగులో అనువదించడానికి DC హనుమంతరావు గారు కూడా ఉన్నారు. హలో సార్. హలో డాక్టర్. I thank Dr. Hanumantarao for making this possible. I thank the TV station for broadcasting it. And above all, I thank the audience for your interest. My first question for you, doctor. You have been researching type 2 diabetes, blood glucose and insulin. What inspired your interest in cholesterol? In the early stages of my practice, I noticed insulin being used for people with type 2 diabetes. This is what we learned in medical textbooks that looked okay. Later on, I found that newly diagnosed type 2 diabetic patients are not only taking insulin but also cholesterol-lowering medications even though they did not have any heart problems. To me, this was very intriguing. That is when I started looking into the connection between diabetes, insulin and cholesterol. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి డాక్టర్ గారు ఏం సమాధానం చెప్పారంటే, డాక్టర్ గారు వైద్య వృత్తిని మొదలుపెట్టినటువంటి ముందు కాలంలో ఈ టైప్ 2 మధుమేహ రోగులు ఇన్సులిన్ వాడుతున్నట్టు ఆయన గమనించారు. అయితే ఆయన ఇంకా గమనించిన విషయం ఏంటంటే, ఇన్సులిన్తో పాటు కొలెస్ట్రాల్ని తగ్గించే మందులు కూడా ఆయన వాడుతుంది ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడుతున్నట్లు ఆయన చూశారు. ఆయనకి అర్థం కాలేదు, ఇన్సులిన్ ఎందుకు వాడాలి? హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే, సమస్యలు ఉంటే వాళ్ళు ఇన్సులిన్ వాడతారు. మరి అందుకని ఈయన అసలు ఇన్సులిన్కి, కొలెస్ట్రాల్కి, బ్లడ్ గ్లూకోజ్కి మరియు టైప్ 2 డయాబెటీస్కి ఈ నాలుగింటికి ఉన్న సంబంధం గురించి ఆయన పరిశోధన చేయాలనేటటువంటి ఆసక్తి ఆయనలో కలిగింది. థ్యాంక్ యూ డాక్టర్. మై సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ డాక్టర్. What relationship do you find between cholesterol and insulin? 80% of the cholesterol produced in the body comes from the liver. Liver produces cholesterol under the direction of insulin. Liver uses glucose, amino acid, and fatty acid to produce cholesterol. So, if you take a lot of complex carbohydrates which add a lot of glucose into the system, after the cells have used or taken up what they need, the leftover comes to the liver, and insulin induces the liver to produce more cholesterol. That is the connection. And diabetologists have been aware of this for decades. డాక్టర్ గారు ఏం చెప్తారంటే, ఇన్సులిన్ యొక్క ఆదేశాలతో తోటి ఇన్సులిన్ యొక్క డైరెక్షన్లో లివర్ అనేది, అంటే మన కాలేయం అంటాం, అది 80% కొలెస్ట్రాల్ని అది ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ కొలెస్ట్రాల్ ఉపయోగకరమైనది అని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వకూడదు అని చెప్తున్నారు. ఎందుకంటే మరి మనం అత్యధికమైనటువంటి మోతాదుల్లో ఈ కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని మనం తీసుకుంటుంటే ఎక్కువగా గ్లూకోజ్ ఉత్పత్తి అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువగా గ్లూకోజ్ ఉత్పత్తి అయిందో కొంత గ్లూకోజ్ మాత్రమే అది శరీరం ఉపయోగించుకుంటుంది, మిగతా గ్లూకోజు అలా ఉండిపోతుంది. ఎప్పుడైతే గ్లూకోజ్ ఉండిపోయిందో శరీరంలో, మరి ఈ కాలేయం
కొలెస్ట్రాల్ని ఉత్పత్తి చేయమని లివర్ని ప్రేరేపిస్తుంది. అంచేత కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. మరి కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఈ ఇన్సులిన్ ఎక్కువైతే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది. ఇన్సులిన్ ఎక్కువైతే ఎక్కువ ఆకలిస్తుంది. ఎక్కువ ఆకలిస్తే ఎక్కువ తింటారు, ఎక్కువ పిండి పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఎక్కువ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ శరీరానికి మంచిది కాదని డాక్టర్ గారు చెప్తారు. Thank you, doctor. My third question for you, doctor. How does cholesterol cause cardiovascular problems? Cholesterol, or LDL cholesterol, it can stick to the lining of the artery. When that happens, the immune cells will try to eat it and digest it. If there is too much cholesterol stuck to the lining, it can produce inflammation of the lining, which damages the lining and attracts platelets, other immune cells, and the body produces a lining to cover it, and that is called a plaque. And if the process is repeated, the plaque gets bigger and bigger, eventually causing blockage. If 80% of the flow is blocked, you start having symptoms of cardiovascular disease, and later you can have full blockage and a heart attack. మన డాక్టర్ గారిని మీరు క్వశ్చన్ అడిగారు ఏంటంటే, కొలెస్ట్రాల్ ఏ విధంగా గుండె నాళాలకి సంబంధించినటువంటి సమస్యల్ని కలిగిస్తుంది అంటే ఇవి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటారు. దానికి డాక్టర్ గారు ఏం చెప్పారంటే, శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి కొలెస్ట్రాల్ అవసరం. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది ఏమవుతుందంటే, గుండెలో ఉన్నటువంటి నాళాలు ఉంటాయి కదా, ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో, ఆ ఆర్టరీస్ యొక్క గోడలకి అంటిపెట్టుకుని ఉంటుంది. దానిని తొలగించడానికి రోగ నిరోధక వ్యవస్థలో ఉన్నటువంటి కణాలు అనేవి ప్లేట్లెట్స్ అనే వాటిని ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ ప్లేట్లెట్స్ ఏం చేస్తాయంటే, గుండెలో ఉన్నటువంటి నాళాల్లో ఒక రకమైనటువంటి ప్లేక్ అంటే మనం తెలుగులో గార అంటాం, అట్ట కింద కట్టేస్తుంది అనమాట. ఎప్పుడైతే అట్ట కింద కట్టేస్తుందో రక్తనాళాలు ఆల్మోస్ట్ మూసుకుపోయి రక్తం ప్రవహించదనమాట. అలా ప్రవహించకపోతే హార్ట్ అటాక్, గుండెపోటుకి కానీ స్ట్రోక్కి కూడా దారితీస్తుంది అని డాక్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి కొలెస్ట్రాల్ని మనం తగ్గించుకోవాలి అంటే మళ్ళీ ధాన్య ఆధారిత ఆహారాల్ని తగ్గించాలని డాక్టర్ గారు మనకి చెప్తున్నారు. Thank you, doctor. My fourth question for you, doctor. What is the difference between good cholesterol and bad cholesterol in the body? This is a very important question that most people do not understand. The good cholesterol and bad cholesterol refer to the containers that bring the cholesterol to the site or from one location to another. LDL is called bad cholesterol. What LDL does is bring the cholesterol to the cell for use, whereas HDL transports cholesterol from the intestine, from the scavenger cells to the liver, and from the liver to the outside. The cholesterol inside these containers, HDL and LDL, is exactly the same. But that is a wording that is used because it is the LDL cholesterol that can get stuck in the cell receptor, starting the inflammatory process leading to complications. But the cholesterol itself is the same. The full detail of how this happens and how we can prevent it is explained in my book, Eat, Chew, Live. మీరు డాక్టర్ గారిని అడిగారు క్వశ్చను,
గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్కి మధ్య డిఫరెన్స్ తేడా ఏంటని అడిగారు. అయితే డాక్టర్ గారు ఏం చెప్తారంటే కొలెస్ట్రాల్ అనేది గుడ్ బ్యాడ్ అని ఏం లేదు. అయితే ఈ కొలెస్ట్రాల్ని క్యారియర్స్ అని ఉంటాయి, తెలుగులో మనం వాహకాలు అంటాం. ఆ వాహకాలకి సంబంధించిన తేడా అది. అంటే ఇప్పుడు చూడండి, మనం శంకల్లోనే పోస్తేనే తీర్థం అంటాం. అంటే నీళ్లు హోటల్లో సర్వర్ గ్లాస్తో ఇచ్చాడు అనుకోండి, ఒక రకంగా ఉంటుంది టేస్ట్. అంటే మనం అదే నీళ్లు ఒక స్వామి గారు కమండలంలో పోసి తీర్థం ఇచ్చారనుకోండి, దాన్ని మనం మంచి నీళ్ళు అంటాం. అయితే మరి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఇది ఒక వాహకం అన్నమాట. ఇది అంటే క్యారియర్ అంటాం మనం. ఇది ఏం చేస్తుందంటే ఈ వాహకం కొలెస్ట్రాల్ని కణాల్లోకి తీసుకెళ్తుంది. ఇది ఇంకో రకమైన కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. ఇది ఒక క్యారియర్ వాహకం. ఇది ఏం చేస్తుందంటే ఈ స్కావెంజర్ సెల్స్ అని ఉంటాయి. అంటే మనం చూడండి వ్యర్థ పదార్థాలని తీసేసేటటువంటి కణాలు అన్నమాట. ఈ వ్యర్థ పదార్థాలు ఉంటాయి కదా ఈ శరీరంలో, దాన్ని ఏం చేస్తాయంటే ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే ఈ వాహకం ఈ వ్యర్థ పదార్థాలని లివర్కి, కాలేయానికి తీసుకెళ్తుంది. మరి కాలేయంలో ఎక్కువ మరి పేరుకుపోతే కూడా మంచిది కాదు మళ్ళీ వ్యర్థ పదార్థం. అంచేత ఈ విధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని రెండు రకాలన్నమాట కొలెస్ట్రాల్. అయితే మనకి ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఒకవేళ ఆగిపోతే ముందు కదలకుండా అది మళ్ళీ హార్ట్ అటాక్కి దారితీస్తుంది అన్నమాట. అందుకని కొలెస్ట్రాల్ తక్కువగా ఉండేలాగా చేసుకోవాలని డాక్టర్ గారు చెప్తున్నారు. ఆయన రాసిన పుస్తకంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు అని చెప్తున్నారు డాక్టర్ గారు. Thank you, doctor. My final question for you, doctor. Do you want to give any final thoughts on this subject, cholesterol? Since 80% of the cholesterol is produced in the liver, we have control over how to reduce the cholesterol through diet, because the liver uses nutrients provided by our food, and in the modern day diet, the majority of cholesterol production comes from glucose, which in turn comes from grain-based foods. So if we can reduce the intake of grains and grain flour-based foods, we can control the elevation of LDL cholesterol and prevent the majority of cardiovascular diseases. డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు అడిగారు క్వశ్చన్, ఇంకా ఏమన్నా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ కొలెస్ట్రాల్కి సంబంధించి అంటే, డాక్టర్ గారు ఏం చెప్పారంటే ముఖ్యంగా మనకి హాని చేసేటటువంటి కల్ప్రిట్ ఎవరంటే ధాన్య ఆధారిత ఆహారాలు అని చెప్తారు. మనం గ్రెయిన్స్ అంటాం కదా, వరి, గోధుమ, మొక్కజొన్న, అలాగే గ్రెయిన్ ఫ్లవర్ అంటే పిండి. వీటితో చేసినటువంటి ఆహార పదార్థాలని మనం తీసుకుంటే గ్లూకోజ్ బాగా శరీరంలో పెరిగిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో గ్లూకోజ్ పెరిగిపోతుందో కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. గ్లూకోజ్కి కొలెస్ట్రాల్కి సంబంధం. మరి ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మంచిది కాదు. అది గుండె జబ్బులకి కారణం అవుతుంది. కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటారు వాటిని. మరి అందుకని డాక్టర్ గారు రాసిన పుస్తకాలన్నింటిలో కూడా ముఖ్యంగా 3 పుస్తకాలు చెప్పాను కదా, ఈట్ చూ లివ్ ఒకటి, తర్వాత డయాబెటిస్ ఫ్రీ కుక్ బుక్ అండ్ ఎక్సర్సైజ్ గైడ్ ఒకటి, నెక్స్ట్ డయాబెటిస్ ది రియల్ కాజ్ అండ్ ది రైట్ క్యూర్, ఈ 3 పుస్తకాలు నేను కూడా చదివాను. ఈ పుస్తకాల్లో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ధాన్య ఆధారిత ఆహారాలని పూర్తిగా వదిలిపెట్టేయండి, వీలు కాకపోతే గణనీయంగా తగ్గించండి అని డాక్టర్ గారు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మనకి కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండదు అని డాక్టర్ గారు చెప్తున్నారు. Thank you, sir, for spending your valuable time. It was great to hear more about good cholesterol and bad cholesterol. Thank you, doctor.
Thank you, Dr. Rao, and thank you for your attention.